ఇదిగో అబ్దుల్ అన్నా. అరే సడన్ గా వచ్చి నా పనిని చెడుపుతున్నారా మీరు? నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లేదు. నువ్వే పాడైపోతే పాడైపోయిన కార్స్ నేను రిపేర్ చేస్తావు. అరే అబ్దుల్ కరాజ్ అంటే అద్భుతంగా రిపేర్ చేస్తాడు, అందులో నో డౌట్. అర్థమైందా? అరే వాడి సంగతి వదిలేయ్. ఊర్లో ఒక కార్ కాంపిటీషన్ జరుగుతోంది. ఆ కాంపిటీషన్ లో మనం మొదటి బహుమతిని సంపాదించాలి. వింటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి, కానీ అందులో నాకేం లాభం? కలలో కూడా ఊహించినంత పేరు వచ్చి పడుతుంది మా అందరికి. ఏంటి అర్థమైందా? ఊహల్లో నుంచి బయటికి రా, అందుకు డబ్బు కావాలి. అవును, స్పాన్సర్ కావాలి. ఏంటి సమోసాలు తినే కాంపిటీషన్ లో చేరుకుంటున్నావా? అందుకే నేను గుర్తొచ్చానేంటి? కాంపిటీషన్ కోసం కార్ కావాలి. ఆ కార్ తో మేము విన్ అవుతాం, డబ్బు గెలుస్తాం, చరిత్రలో నిలిచిపోతాం. అరే అబ్దుల్ ఏమి ఫ్రీగా చెయ్యడు. ఒకవేళ మీరు అక్కడ గెలవకపోతే ఏమవుతుందో ఏంటో. ఒకవేళ గెలిస్తే ప్రైజ్ మనీ మొత్తం నీకే వస్తుంది. అన్నా మీరునా? మీరు ఓడిపోవడానికి వచ్చేసారా? సింగిల్ హ్యాండ్ తో ఓడించేస్తాను. మాటలు జాగ్రత్తగా మాట్లాడు. ఇక్కడ చూడండి, ఈ కాంపిటీషన్ మొత్తం జంగిల్ గ్రౌండ్ లో కంప్లీట్ చేయాలి. ఒక్క రౌండ్ లో అందరూ పొజిషన్ లో ఉండండి. ఇక్కడ చూడండి. అరే నీ వైపు చూస్తే మేము కారులో తోలుతాము. సరే సరే, జాగ్రత్తగా చూడండి. నేను ఒక్కనే ఉన్నాను స్మార్ట్ గా. మీరు స్టార్ట్ చేయండి ఫాస్ట్ గా. కొట్టండి చప్పట్లు. బ్యాడ్ మంకీ ఇచ్చాడు డాష్, నందుగాడు దెబ్బకు స్మాష్. కొట్టండి చప్పట్లు. ఇలా చూడు, ఈ కాంపిటీషన్ నాది, ఈ యాంకరింగ్ కూడా నాదే. అరే ఈ రోపు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వస్తుంది? నీ మెడలో కట్టే రోపే అది. అరే డాంకీ, ఎంత పని చేసావురా? కడుపు నిండా తిన్నాను కాజా, బ్యాడ్ మంకీ ఇంకా రేస్ లోకి ఆజా. టమాటాలు కాదు, ఇది చుక్కొట్టి వాడి ముఖం మీద. ఏంటి అర్థమైందా? వెంటనే గేర్ మార్చు. ఎన్ని వెపన్స్ మిలిటరీ దగ్గర కూడా ఉండవు. ఆయిల్ గన్. వీడి నుంచి తప్పించుకోవాలంటే మనం ఎక్కడైనా ఆగాలి, లేదంటే కష్టం. అరే ఏదైనా హోటల్ దగ్గర ఆపితే అందరం తినేసి వెళదాం. నాకు ఆకలిగా ఉంది. నీకెప్పుడు ఆకలి మీద దృష్టి, అందుకే ఆట టమోటా అన్ని తీసుకుని వచ్చావు ఇక్కడికి.
మీకు బండి నడపడం రాదా? సామాన్లు తీసుకొస్తానని చెప్పి స్కూటర్ తీసుకువెళ్లారు. నీకు అర్థం కాలేదు. స్కూటర్ కిక్ కొట్టాలంటే నీలాంటి కిక్ ఉన్నవాడే కావాలి. అవును కదా. అది కాదు, ఇంత మందితోటి హనీ స్కూటర్ ఎలా నడుపుతాడు? ఇప్పుడు చూడు, నేను కిక్ కొట్టి చూపిస్తాను. చూస్తూ ఉండా. ఇది స్టార్ట్ అవ్వడం లేదేంటి? అర్థమైందా? స్కూటర్ పాడైపోవడం, మేము నడిపించుకుని రావడం. సార్, ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నా. చైనాకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ మంత్ లో షిఫ్ట్ చేయాలి. అని చెప్పింది నిజమే. ఏం చెప్పారు? మనం అందరం చైనా వెళ్ళబోతున్నాం. సరే ఫ్రెండ్స్, ఇక మనం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మీద కూర్చొని న్యూడిల్స్ తిందాం. బన్నీ, మన ఆ గోడ మీద ఎందుకు కూర్చుంటాము? మేడం కంట్రీ హెడ్ కాబోతున్నారు. పెద్ద బంగ్లా మీద కూర్చుంటాము. హనీ, నీకు అసలు బుద్ధుందా? ఉందనుకుంటాను. మరేం మాట్లాడుతున్నావు? గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఈ ప్రపంచంలో ఒకటే ఉంది. ముందా విషయం తెలుసుకో. అర్థమైంది? నమస్తే. పిడుగులాంటి దెబ్బ. ఈ చైనీస్ గేమ్ లీ, మేనే టాప్ లీ, షూర్లీ. వాడి పేరు బనీ. బ్రూస్ లీ లాగా లీ ఏమీ లేదు. లీ సౌండ్ వింటుంటే కుస్తీలో ముష్టోడిలా ఉన్నావు. నాకెప్పుడు అర్థమైంది, ఈ చైనాలో మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి. అరే ఏమైంది మీకు? పొద్దుటే జాగింగ్ చేస్తుంటే నన్ను ర్యాగింగ్ చేస్తున్నారేంటి మీరు? అరే ఇదేంటి? ఈ బ్యాట్ ని తిట్టే మనం క్రికెట్ బ్యాట్ ను కూడా పైకి లేపలేము. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అమ్మో, ఇది ఇంకా బతికే ఉంది. యాహూ! నా జోలికి రాకు. ఈ ప్రపంచానికి వైరస్ ని నేనే పరిచయం చేశాను. మిమ్మల్ని నేను వదిలిపెట్టను. ఖుషి. అరే చైనీస్ రాదా నీకు? ఈ బ్యాట్ మనల్ని బ్యాటింగ్ లో సిక్స్లు కొడుతోంది. చీటింగ్ చీటింగ్ చీటింగ్, నువ్వు చీటింగ్ చేసావు. అందరూ రండి, నన్ను కాపాడండి. ఏమైంది డాక్టర్? డాక్టర్, ఏమైంది డాక్టర్? వీళ్ళెవరో నీహౌమా. మీరెవరు అసలు? నేనెవరో మీకు తెలుసా? నన్నే భయపెట్టాలని చూస్తున్నారు. నేను తలుచుకుంటే మీ అందరికి ఇంజెక్షన్స్ వేసేస్తాను. అరే ఏమైంది? ఇలా రా, చూడు. నీకు కనబడడం లేదా? చైనీస్ అటాక్. వీళ్ళ వైరస్ కి నేను మెడిసిన్ ఇన్వెంట్ చేస్తానని నా మీద అటాక్ చేస్తున్నారు. అరే రే డాక్టర్ బాలు, మేము హనీ బనీ చిలుక జోర్దార్లం. మేము నీకు హలో చెప్పాం. చైనీస్ లో హలో అంటే నీ హ్యావ్ అని అర్థం. ఇలా చూడు, ఈ దేశంలో ఉంటూ వేరే దేశం వాళ్ళ నువ్వు తయారయ్యి నువ్వు చైనీస్ భాషలో పలకరిస్తే అది విని నేను పులకరిస్తాననుకున్నావా ఏమిటి? లేదు, అది కాదు. మేము చైనాకి షిఫ్ట్ అవుతున్నాము. ఆ? మేము వెళ్ళాలా స్కూల్కి? మాకు రావు ఏబిసిడి, కానీ మేము ఎన్ఆర్ఐ చదవబోతున్నాం. అర్థమైందా? ట్రైన్ కి కావాలి పట్టాలు, మనకి చుట్టాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? అరే బాబు, ఎవరు నువ్వు? ఈ వీధిలో డాక్టర్ బాలు ఉన్నారు, తెలుసు కదా. ఈ ప్రపంచంలో మాకు తెలియకుండా ఏదీ లేదు, తెలుసుకోకుండా ఏదీ రాదు. అర్థమైందా? డ్రెస్ లో కూడా టెస్ట్ చేయడానికి వస్తున్నారు. అరే బాబు, మేము బాగానే ఉన్నాం. మేమేమి అడవి మనుషులం కాదు, దొంగలం కాదు, పచ్చలమ్మే వాళ్ళము కాదు. మరి మాకెందుకు టెస్టులు? అయితే ఏమైంది చిన్న తమ్ముడు? మరప్పుడు ఏమీ కాలేదు. మనం బాగానే ఉన్నాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళనక్కర్లేదు. మంచిదే, కానీ కాట్కట్ మేడం నీకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. అందువల్ల నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఇక నువ్వు తప్పించుకోలేవు. ఆల్ ది బెస్ట్. అరే
దున్నడానికి కావాలి ట్రాక్టర్. వచ్చేస్తున్నాడు ఇంజెక్షన్ చేయడానికి డాక్టర్. ఏంటి అర్థం? నేను చెప్పేది విను. బల్బు కనిపెట్టింది ఎడిసన్. మన బ్యాచ్ లో ముందు పడేది నీకే మెడిసిన్. అర్థమైందా? ఇంజెక్షన్ రెడీ సార్. బన్నీ ఇక్కడ చూడు, బయట తిరగడం వల్ల నీ బ్రెయిన్ ట్యాన్ అయ్యి స్కాన్ లో రాలేదు. ఆ బ్రెయిన్ కి సన్ స్క్రీన్ రాసి నేను వైట్ చేస్తా. నందు, నువ్వు లోపలికి వెళ్ళి చూడు, అసలు బ్రెయిన్ ఉందా లేదా ట్రైన్ ఎక్కేసిందా అని. ఇంజెక్షన్ తయారైందే. కోసేస్తారు నీ ముక్కు, లేదు నీకు అడిగే హక్కు. చల్ల చల్లగా తినాలనుకుంటే నీ ముక్కు ముక్కలవుతుంది. ఓహో జోర్దార్, నీకు జలుబు చేసిందా? అవును మేడం, అవును. 3 రోజుల నుండి 300 సార్లు తుమ్మాడు. ఓహో, అర్థమైందా? అర్థమైందా నీ ప్రాబ్లం? ఇప్పుడు నువ్వు తుమ్మావు కాబట్టి నీ నోస్ ని నైస్ గా క్లీన్ చేస్తారు. ఇంజెక్షన్ తయారైంది. ఇలా చూడు, నోరు తెరు. ఓ, ఇది నోరు కాదు, చెత్త కుప్ప. నీ బాడీ కంటే మున్సిపాలిటీ చెత్త కుప్పే ఎంతో బాగుంటుంది. అందుకే ఈ గ్యాస్ట్రిక్ నీక్. నందు, ఒకసారి ఇలా చూడు. ఇదేంటి, ఫినాయిల్ నోట్లో పోసారేంటి? ఇది చేదుగా ఉంది. ఇలా చూడు, ఇది ఫినాయిల్ కాదు, నీ కడుపులో గ్యాస్ ని తీసే గ్యాస్ట్రిక్ సోడా. దీంతో క్లీన్ చేస్తే ఇక నీకు గ్యాస్ లీకేజ్ అనేది ఉండదు. ఇక్కడ ఏం జరుగుతోంది? వాడు స్మగ్లర్, డబ్బులు తీసుకుని సరుకుని ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాడు. చెక్ చేసుకోండి. ఓ, మేడం స్మగ్లర్ అన్నమాట. మేడం డబ్బులిచ్చి కారులో సూట్ కేసు తీసుకోవడం నేను నా కళ్ళారా చూశాను. మీకు తెలుసా? అని మేడం గురించి తప్పుగా మాట్లాడకు. అవునా, నువ్వు చూసావా మేడం ఏం చేశారో? అరే ఫ్రెండ్స్, ఇదంతా మనకి ఎలా తెలుస్తుంది? వీడి మాటలు విని మీరు కూడా మేడంని అనుమానిస్తున్నారా? మేడం ఎప్పుడు విదేశీ టూర్లకు వెళ్తూ ఉంటారు. చేతిలో సూట్ కేసు కూడా ఉంటుంది, కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం చేతిలో సూట్ కేసు ఉండదు. నా గెస్ట్ ప్రకారం సూట్ కేసులో డైమండ్స్ ఉండాలి. అవును, ఆవిడ బాస్ ఫేస్ కూడా క్రిమినల్ లాగే ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది. మేడం విదేశాలకు వెళ్లి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఒకవేళ అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చి మేడం మీద వాళ్ళు అటాక్ చేస్తే పేమెంట్. మా దేశానికి వచ్చి మమ్మల్ని పేమెంట్ అడుగుతావా? మేము తలుచుకుంటే నువ్వు నుంచున్న చోటే మొక్క నాటినట్టు నిన్ను నాటేస్తాం. నువ్వు నాటడానికి నేనేమి మొక్కని కాదు, నిన్ను కప్పేసే అడవిని. ఓయ్, చూస్తున్నారంటే వెళ్ళి పట్టుకోండి. అరే ఇలా జరగదు, మేడం కి కరాటే వచ్చు కదా. మేడం వాళ్ళు పైనుంచి కిందకు పడేస్తే? హలో, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను హీరో కోసం సర్చింగ్. మీరెవరు? నేను దుబాయ్ దేశానికి రాజుని. డైమండ్ల బిజినెస్ కోసం ఇక్కడికి వచ్చాను. నాకు బోర్ కొట్టకుండా ఉండడం కోసం క్యాన్సర్ ఎప్పుడు నా పక్కనే ఉంచుకుంటూ ఉంటాను. యాక్చువల్లీ ఐఎమ్ న్యూ హియర్. నేను సీనియర్ కి చెప్తాను, మీరు కూర్చోండి. చూసారా, స్మగ్లింగ్ లో కూడా సీనియర్స్ జూనియర్స్ అంట.
వాళ్ళు ఎంత ఎటకారం చేస్తున్నారు. అరే అని పని చిలక సోర్దార్, ఈ వేషం ఏంటి? నేను హనీని కాదు, నేను మస్కట్ నుంచి వచ్చిన చస్కట్ని. తను మనల్ని చూసేస్తుందేమో. సారీ, పేమెంట్ లేకపోయినా క్యారెక్టర్లకు దిగిపోయాను. పదండి. ఇలాంటి సమయంలోనే బలాన్ని కాదు, మనకున్న బుర్రని వాడాలి. మాస్టర్ కి చూడా, ఈ కీతో ఫ్లోర్ లో ఉండే డోర్లన్నీ కూడా ఓపెన్ చేయొచ్చు. హనీ బనీ జోర్దార్ చిలుక. అరే అసలు ఇది ఏం గెటప్పు, అందరు కనిపెట్టేస్తున్నారు. మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? అసలు ఎవరు వీళ్ళంతా? అలా మోగాలంటే టైం రావాలి, నీలాంటి వాడిని ముగించాలంటే నేను రావాలి. అర్థమైందా? ఇదిగో మీ ఆర్డర్. దోస్తులతో బిర్యానీ షేర్ చేసుకుంటే కిక్కే వేరు. అది 5 స్టార్ హోటల్లో అయితే మనం రాజా దర్బార్ తో సమానం. అర్థమైందా? తోతారాం, నాకు ఒక మంచి ఐడియా తట్టింది. మనం జిమ్ స్టార్ట్ చేద్దాం. అక్కడ ట్రైనర్వి నువ్వే. అందరూ మన దగ్గరికి వస్తారు. మనం ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు. వాటితో చాలా బ్రాంచెస్ ఓపెన్ చేద్దాం. థ్యాంక్ యూ రా బన్నీ, నిజంగా నీ ఐడియా చాలా చాలా బాగుంది. థ్యాంక్స్ ఎందుకు, నువ్వు జిమ్ కి వెళ్ళు, మేము పార్టీకి వెళ్తాం. ఏ వెయిటర్, 2 నిమిషాల్లో 2 కొత్త ఐటంలు తీసుకురా. మీ ప్రాబ్లం ఏంటి? మీ ప్రాబ్లం ఏంటి? నాకు కాదు ప్రాబ్లం, నీ సూపుతోనే ప్రాబ్లం. అసలు ఈ సూపులో ఉన్న ప్రాబ్లం ఏంటి? మీ సూప్ అంత టేస్టీగా లేదండి. సార్, ఈ సూపులో అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి. పేస్ట్ లో ఉన్న ఉప్పు నీ సూప్ లో లేదు. ఇది సూపు పర్ఫెక్టే. ఈ సూప్ కి నా పేరే పెట్టా, హర్నామ్. హరినామ్ గారిని పట్టుకొని 4 పీకితే అతనేగా సూపు చెత్తలా చేశాడు. వాడిని రెచ్చగొడితే రెచ్చిపోతాడు. వాడు కిచెన్ లోకి వస్తాడు, వాడితో నేను సూప్ చేసేస్తాను. ఎస్ సార్, యువర్ సూప్ ఇస్ రెడీ. సూప్ రెడీ అంటే ఏం చేస్తాం? వచ్చి స్టవ్ మీద తాగుతామా? తీసుకురా వెళ్ళి. సార్, మీరు లోపలికి ఒక్కసారి వచ్చి టేస్ట్ చేస్తే నేను వెంటనే మీ ఫ్రెండ్స్ అందరికి సర్వ్ చేసేస్తాను సార్. నేను సూపు తీసుకురామంటే ఇక్కడ నుంచి టేస్ట్ పేస్ట్ అని కథలు చెప్తావేంటి? ఓ, అలా కాదు సార్, కస్టమర్స్ అంటే మాకు దైవంతో సమానం. రండి సార్. అరే అన్నాకిక్కే సార్ అడుగుతున్నారు కదా, వెళ్ళి చెక్ చేయి. వైట్ కాలర్ ఇక్కడ, వైట్ కాలర్. పదా, సూప్ ఎలా ఉందో చెక్ చేద్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. అది నేను చెప్పిన ఆర్డర్ ఏమైంది? ఎస్ సార్, పీతలు లేవని చెఫ్ సార్ ఇప్పుడు పీతల్ని అరేంజ్ చేస్తున్నారు. మీరు కాస్త ఓపిక పట్టండి. పీత, కిట్ కిట్. అరే ఫ్రెండ్స్, వీడు మన కిట్ కిట్ ని చాలా ఇబ్బంది పెడతాడు. నేను పట్టుకుంటాను. కాపాడండి. థ్యాంక్ యూ రచ్చలక. గట్టిగా పట్టుకోరా. ఎంతో పని చేసావురా.
అసలు షెఫ్ గాడు కాదు, నువ్వే నన్ను ఫైర్ తో ఫ్రై చేయాలనుకున్నావు. సారీ కిట్. జోర్దార్, తను మన ఫ్రెండ్. సూపర్ క్యాచ్ సార్. క్యాచ్ పడితే మ్యాచ్ ముగిసినట్లే. మ్యాచ్ అయిపోతే ఇంకా క్యాచ్ ఎందుకు? ఏయ్! 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 ఓ!